హలో ఫ్రెండ్స్, మొన్న రైలు ప్రమాదం, నిన్న విమాన ప్రమాదం. ఇవన్నీ మనిషి జీవితం శాశ్వతం కాదంటూ గుర్తు చేస్తున్నాయి. నిజం, ఎన్నో జీవితాలు ఒక్క క్షణంలో మాయమైపోతున్నాయి. ఇది జీవితం శాశ్వతం కాదు, ఇది అరువు తెచ్చుకున్న మాత్రమే. జీవితం ఎన్నడూ ఎప్పుడు శాశ్వతం కాదని ఎన్నో సంఘటనలు, ఎన్నో దుర్ఘటనలు మనం చూస్తున్నాం. అది రైలు ప్రమాదమైనా, ఇక విమాన ప్రమాదమైనా, ఇంకా ఏదైనా సరే, ప్రాణాలు మాత్రం ఒక్క క్షణంలో మాయమైపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది, జీవితం అనేది రేపనేది లేదు, రేపనేది లేదు అని చెప్పేసి చెప్తున్నాం. నిజంగా ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో పూట గడిస్తే కానీ తెలియని పరిస్థితి. అందుకే చాలామంది నెటిజన్లు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని, అది ఏ ప్రమాదమైనా, యాక్సిడెంట్ కానీ, తుఫాను కానీ, భూకంపాలు కానీ, ఇంకా ఏవైనా కానీ, చాలామంది నెటిజన్లు, మేధావులు గుర్తు చేసుకున్నది ఒకటే: జీవితం అనేది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకనే ఉన్నన్ని రాళ్ళు హ్యాపీగా, సంతోషంగా, అందరితో కలివిడిగా, కలిసి మెలిసి సంతోషంగా మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క ఆనందాల్ని, మీ యొక్క సంతోషాల్ని పంచుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో చాలా దుర్ఘటనలు, సంఘటనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిలో ఏ సంఘటన చూసినా లాస్ట్కు మనం మిగిలేది ఏమీ లేదు, మనం వెంట తీసుకుపోయేది అంటూ ఏమీ ఉండదు. ఏమైనా ఎలా వచ్చామో అలానే పోతాం. అందుకని చాలామంది నెటిజన్లు ఈ మధ్యలో, అది ఎక్స్ కావచ్చు, తర్వాత ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వివిధ సామాజిక మాధ్యమాలలో చాలామంది నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు, ఇది జీవితం శాశ్వతం కాదని. పక్కాగా ఇది జీవితం శాశ్వతం కాదు, రేపు అనేది లేదు. అందుకనే ఉన్నన్ని రాళ్ళు నీ జీవితం ఒక్కటే, ఈ జీవితం ఒకటే. జీవితం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఎలా వచ్చామో అలాగే పోతాం.